నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకి ఒక్కొక్క చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 267 నామము గోవింద రూపిణి. ప్రతి పదార్థం విష్ణు స్వరూపం గలది, విష్ణుమూర్తితో రూప సమన్వయం గలది. గోవింద రూపుడైన విష్ణువును ఈశ్వరుని స్వరూపం గలది. హరివంశంలో నారదుడు చెప్పిన వాక్యం ఉన్నది. మూల ప్రకృతి యొక్క ప్రథమ భాగం ఉమాదేవి, అదే వ్యక్తమై సర్వమయుడగు విష్ణుమైనది. విష్ణువు స్త్రీ సంజ్ఞ గలవాడు, అందుచేత గోవింద రూపిణి అని పరమేశ్వరి అనబడుతున్నది. జగద్రక్షణ సత్వగుణ ప్రధానము. పరమేశ్వరుని మూర్తులలో సద్గుణ ప్రధానుడు గోవిందుడు. అటువంటి గోవిందుని రూపంలో ఈ జగత్తును రక్షిస్తుంది కాబట్టి పరమేశ్వరి గోవింద రూపిణి అనబడుతుంది. విశ్వంలోని మహాతత్వ లక్షణం, సర్వవ్యాపక లక్షణం కలిగిన వారే ఈ పరమేశ్వరి. ఆవిడ సోదరుడైన విష్ణుమూర్తి. విష్ణు భాగవతంలో గోవింద పదానికి వ్యుత్పత్తి ఇట్లా ఉన్నది. నేను దేవతలకు ప్రభువైన ఇంద్రుడను, నీవు గోవులకు ప్రభువైన ఇంద్రుడవు కనుక భూలోకంలోని ప్రజలందరూ నిన్ను గోవిందుడని పిలుస్తారు అని ఇంద్రుడు విష్ణువుకు చెప్పాడు. అట్టి రూపంలో ఉన్నది కాబట్టి పరమేశ్వరి గోవింద రూపిణి. గం విందాతి, గో శబ్దానికి భూమి అని అర్థము. భారతంలోని మోక్ష ధర్మాలలో పూర్వము ఒకప్పుడు భూమి గోవు నశించినది. దానిని నేను రక్షించడం చేత హిరణ్యశకుడు భూమిని ఎత్తుకుపోతే వారాహ రూపంలో దానిని రక్షించిన వాడు గోవిందుడు. నన్ను దేవతలందరూ గోవిందుడని స్తుతిస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అతడి రూపంలో ఉన్నది కాబట్టి దేవి గోవింద రూపిణి. గావ్ ప్లస్ విత్, గో శబ్దానికి సరస్వతి అని కూడా అర్థమున్నది. ఆ సరస్వతిని నీవు పలుకుతున్నావు కాబట్టి నీవు గోవిందుడవు అని దేవతలు మునులు చెబుతున్నారని హరివంశంలో చెప్పబడింది. గోవింద శబ్దానికి విష్ణువు గవదక్షుడు, గొల్లవాడు, బృహస్పతి అని కూడా అర్థాలున్నాయి. కాబట్టి పరమేశ్వరి బృహస్పతి స్వరూపురాలని కూడా చెప్పవచ్చు. గోభిరన్విభిః వింతతే వేత్తి వేదాంత వాక్యే రితివా గోవిందః. వాక్కు చేత గాని వేదాంత వాక్యముల చేత గాని పొందబడువాడు గోవిందుడు. పరమేశ్వరి తత్స్వరూపురాలు. గోవింద పదాన్ని గోవింద అని విడదీస్తే ఇంకో అర్థం వస్తుంది. గో కిరణముల ద్వారా వింద పొందునట్టి రూపం గలది. మనకు చేయి కరము ఎలాంటిదో సూర్యుడికి కిరణం అలాంటిది అని అర్థం చేసుకుంటే ఈ కిరణాల ద్వారా పొందబడు రూపం గలది అని ఇంకొక అర్థం. సూర్యుని కిరణాల రంగుల్లోనే స్వర్ణం లేదా హిరణ్యం, బంగారం ఉంటుంది. అమ్మవారు తప్తకాంచన వర్ణంలో ఉంటుంది. హిరణ్యవర్ణం హారిణి అని శ్రీ సూక్తంలో చెప్పబడింది. అందుకని కిరణాల ద్వారా పొందిన రూపం గలది అని అర్థం వస్తుంది. మహానారాయణీయంలో హంగం సా శృచ్యత్ హబ్జ గోజ ఋతుజ అద్రిజ ఋతం బృహత్ అనే మంత్రంలోని పదాలన్నీ పరబ్రహ్మ పరంగాను లేదా సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి పరంగాను కూడా చెల్లుతాయి. ఈ పదాలో గోజ అనే పదం లాగానే గోవింద రూపిణి నామానికి కూడా గోవుల నుండి పొందబడిన క్షీరాది రూపంలో వ్యక్తమైనది అని చెప్పుకోవచ్చు. గో శబ్దానికి జ్ఞానం అని కూడా అర్థం ఉంది. గోవింద నామస్మరణ వలన జ్ఞాన ప్రాప్తి సిద్ధిస్తుంది. జ్ఞానం అంటే వేద జ్ఞానం. ప్రపంచంలో గాకారంతో ప్రారంభమయ్యే పవిత్రమైన పదాలు 4 ఉన్నాయి. వాటిని ఉచ్చరించితే చాలు గొప్ప పుణ్యం లభిస్తుంది. గీతా జాచ గాయత్రి గోవిందేతి వృధాస్థితే చతుర్ఖాసరో సంయుక్తో పునర్జన్మన విద్యతే. గీత, గంగా, గాయత్రి, గోవింద అనే ఈ 4 ఎవరు మనసులో కలిగి ఉంటారో వారికి పునర్జన్మ లేదు. ఈ 4లో పరమాత్మ ఉన్నాడు. అంటే పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీ లలితామాత ఉన్నది. ఓం గోవింద రూపిణి అయిన నమః. షడాక్షరి. శ్రీమాత్రే నమః. శివరాత్రి వ్రత మహత్యము. మహాశివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవడం పురాణాల కాలం నుండి వస్తుంది. ఈ వ్రతం చేసే వారి చెంతన నిరంతరం శివుడు ఉంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కమ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రి నాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాస శివరాత్రి నాడు చేసి
ఆ తర్వాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ శివుడే. ఓసారి బ్రహ్మ విష్ణు పార్వతి నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని ముక్తిని కలిగించడం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన వారికే కాక చూసిన వారికి విన్న వారికి కూడా పాప విముక్తి కలిగించే శివరాత్రి వ్రతం గురించి దాని ఆచరించిన పద్ధతి గురించి తెలియజెప్పాడు. భక్తిని ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయని. జబలాశ్రుతిలో ఋషులు 10 శైవ వ్రతాలను గురించి చెప్పారు. శివపూజ, రుద్రజపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే 4 సనాతనమైన ముక్తి మార్గాలు. అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్దశి శివుడికి ఎంతో ప్రీతికరం. ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చేయటం మంచిది. ధర్మ సాధనలన్నిటిలో ఉత్తమమైనది దీనికి పేరు. ఏ భేదం లేకుండా సర్వవర్ణాల వారు, అన్ని ఆశ్రమాల వారు, స్త్రీలు పిల్లలు ఒక్కరేనేమిటి, దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు. మాఘమాసం కృష్ణపక్షంలో వ్రతం చేయటం శ్రేష్టం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి. శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే శివుడి మీదనే మనసును లగ్నం చేయాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్లి శివ పూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటుకి వెళ్లి సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం, లోపల బయట అంతా పరిశుభ్ర వస్త్రధారణతో శివ పూజకు ఉపక్రమించాలి. శివగామ ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజ ద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలో మాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా పూజించకూడదు. భక్తి భావంతో గీత, వాద్య, నృత్యాలతో ఇలా రాత్రి తొలిమయం జాము పూజను పూర్తి చేయాలి. శివ మంత్ర అనుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రతమహాత్యాన్ని కథను వినాలి. ఈ పూజ 4 జాములలోనూ ఆ రాత్రి అంతా చేయాల్సి ఉంటుంది. వ్రతనంతరం యథాశక్తిగా పండితులకు, శివభక్తులకు, విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. 4 జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలి జాములో పార్థివ లింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృత అభిషేకం, తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి. చందనం, నూకలు లేని బియ్యం, నల్లని నువ్వులతో పూజ చేయాలి. ఎర్రగన్నేరు, పద్మం లాంటి పుష్పాలతో అర్చించాలి. భవుడు, శరుడు, రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్, భీముడు, ఈశనుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూపదీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం, కొబ్బరి తాంబూలాలను నివేదించాలి. అనంతరం దేను ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం ఇవ్వాలి. అనంతరం 5 పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది. రెండో జాములో తొలిజాము కన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులు, యావలు, కమలాలు పూజ ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతి అంతా తొలిజాము లాంటిది. మూడో జాములో చేసే పూజలో యావల స్థానంలో గోధుమలను వాడాలి. జిల్లెడు పూలతో శివ పూజ చేయాలి. వివిధ ధూపదీపాలను, శాఖాపాకాలను, అప్పాలను నివేదించాలి. కర్పూరార్తినిచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి. 4వ జాములో పూజా ద్రవ్యాలుగా మినుములు, పెసలు లాంటి ధాన్యాలు, శంఖ పుష్పాలకు మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ, మినుములతో కలిపి వండిన అన్నాలను కానీ పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తిపూర్వకంగా 4 జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ జాముకు ఆ జాము పూజ పూర్తిగానే ఉద్వాసన చెప్పడం, మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెబుతూ ఉండాలి. 4 జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించాలి. వారి నుండి తిలకాన్ని, ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రత క్రమాన్ని శాస్త్రం తెలిపిన ఆచార్యుల సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని, సర్వశుభాలు సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ, విష్ణు, పార్వతులకు వివరించి చెప్పాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఈ వీడియో చాలా లెంతీ అయినందుకు కొంచెం సహకరించాలి.